లాస్ట్ ట్రిప్ 2020 టైంలో 2019-20లో ట్రంప్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించింది అక్కడ డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్లో సోరోస్ అండ్ గ్యాంగ్, అందులో ఏదైతే FBI, CIA వీళ్ళందరితో పాటుగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అందుకని ఒకప్పుడు అపారమైన గౌరవం ఇచ్చేటటువంటి ఆయా మీడియా సంస్థల్ని పక్కన పెడతానని ముందే ప్రకటించాడు ట్రంప్. వాళ్ళకిచ్చే ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు తీసేస్తానని ప్రకటించాడు. దాంతో ఇప్పుడు అతిపెద్ద సమస్య వచ్చింది. CNN అధికారికంగా చెప్తోంది వందలాది మందిని లే ఆఫ్స్ అంటే ఉద్యోగాల్లో నుంచి తొలగించక తప్పని పరిస్థితి తమకుందని చెప్పుకుంటోంది. అదే సందర్భంలో ఏదైతే CNN టోటల్గా 3500 మంది ఉద్యోగుల్ని ఈ వారంలో తీసేయబోతోంది. మరొక వైపున MSNBC కూడా సేమ్ పొజిషన్లో ఉంది. అంటే దాంట్లో నుంచి కూడా కలిపి టోటల్గా 3,500 మంది దాకా అక్కడ ఉద్యోగాలు తొలగింపుకి రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా మిగతా ఛానళ్ళకి, మిగతా పత్రికలు ఎలా సర్వైవ్ అవుతాయో చూడాలి.